హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఇవాళ ఒక అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఇందులో ఈ నోటిఫికేషన్ తాలూకా స్పెషాలిటీ ఏంటి అంటే, ట్రైనింగ్లో ఉండగానే స్టార్టింగ్ శాలరీ 56,100 రూపాయల జీతం చేతిలోకి వస్తుంది. అండ్ అలాగే ఆ తర్వాత అలవెన్స్లతో కలుపుకుని చాలా బాగుంటుందండి. నార్మల్గా తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత శాలరీ 1,00,000 రూపాయల చేతిలోకి వస్తుంది. ఇంత మంచి నోటిఫికేషన్ అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మేల్ ఫిమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ బీటెక్ ఫైనల్ ఇయర్లో బీఈ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మరింత లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మనం ఎప్పుడైతే తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మరి ముందుగా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా దగ్గరగా ఉంటే యాక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎగ్జామ్లు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం అలాగే హైదరాబాద్ అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా దగ్గరగా ఇచ్చారు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి అయితే మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఎక్కడెక్కడికో వేరే స్టేట్లకు వెళ్ళి రాసుకోవాల్సిన కంగారు అయితే ఏమీ లేదు. ఇక పోస్టుల సంఖ్య చూసుకుంటే కనుక పోస్టుల సంఖ్య ఎక్కువగానే ఉందండి. మొత్తం 345 పోస్టులు అయితే ఇందులో ఉన్నాయండి. ఇందులో ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఓటీఏ అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళైతే డివిజన్ చేయబడ్డాయి. పోస్టులన్నీ కూడా సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ అయ్యేటువంటి అద్భుతమైన నోటిఫికేషన్స్ అండి. డిగ్రీ బీటెక్ వాళ్ళకి చాలా మంచి యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నోటిఫికేషన్ కనుక మీరు అప్లై చేసుకుంటే. ట్రైనింగ్ పీరియడ్లోనే మీ శాలరీ వచ్చేసి 56,000 రూపాయల జీతం చేతిలోకి వస్తుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు అక్షరాల మీ చేతిలో ఒక శాలరీ అనేది వస్తుందండి. ఇంకా అదనంగా అలవెన్స్లు చాలా బాగుంటాయి. రిటర్న్ ఎగ్జామినేషను, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుందండి. మరి దయచేసి ఇంత మంచి అవకాశాన్ని ఎక్కడ కూడా మీరు మిస్ చేసుకోకండి. మిస్ చేసుకుంటే మాత్రం మరి ఇంకేం చేయలేను. నేను కూడా చెప్పడం అయితే చెప్తున్నాను, అప్లై చేసుకోవడమా చేసుకోకపోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. ఇలాంటి బంగారం లాంటి అవకాశాలను చేయి జార్చుకోకుండా దయచేసి. పోస్టుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ అండ్ అలాగే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి సంబంధించి ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వాలెంట్ అని అయితే అడిగారు. అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ చేసి ఉండాలి, అందులో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్టుల కింద ఉండాలి. అలాగే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేస్తే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే డౌట్ రావచ్చు, భయ్యా నేను ఫైనల్ ఇయర్లో ఉన్నా, నేను అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, కానీ బ్యాక్లాగ్స్ ఉండకూడదని అయితే చెప్పారు. ఈ కండిషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా మీరైతే అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత, అలాగే దీనికి వచ్చే శాలరీ ఎంత, ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా అప్లికేషన్ ఫీజు మాట్లాడుకుని శాలరీ గురించి తర్వాత చెప్పుకుందాం. అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ ఈ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫిమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ₹1 ఫీజు కూడా మీరు కట్టక్కర్లేదు. మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు కేవలం ₹200 ఫీజు పే చేస్తే చాలండి. ఆ ₹200 ఫీజు పే చేసి క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ దేని ద్వారా సరే మీరు పే చేసుకోవచ్చు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుందాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా చాలామంది మళ్ళీ అభ్యర్థులు మ్యాథమెటిక్స్ అంటే భయపడుతున్నారండి. అయితే ఇందులో మ్యాథమెటిక్స్ అంటే భయపడే వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటో కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలిటరీ అకాడమీకి, ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ఎవరైతే పోస్టులు అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని 3 రకాల సబ్జెక్ట్స్ అని అయితే ఉంటాయి. ఈ 3 రకాల సబ్జెక్ట్స్ ఒక్కొక్కటి 100 మార్కులకి అయితే ఉంటాయి. ఓవరాల్గా 300 మార్కులకి మీకు ఉంటుంది. అలాగే ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి పెట్టుకోవచ్చండి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటాయి తప్ప మ్యాథమెటిక్స్ అనేది ఉండదు. అయితే చాలామంది అడగచ్చు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి ఆప్ట్ చేసుకున్న తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసుకోవచ్చా అంటే మీరు చేసుకోవచ్చు. కానీ వాటికి కనుక అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా మ్యాథ్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది, సబ్జెక్ట్ కింద తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మ్యాథ్స్ పేపర్ అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా కాకుండా మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకి ఓటీఏ అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్ట్కి పెట్టుకుంటే ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జే ఉంటుంది. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక్కొక్క పేపరు 2 గంటలు ఉంటుందండి. మీరు నమ్మరు, చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే కనుక ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఒక్కొక్క పేపర్ 2 అవర్స్ అంటే చాలా ఎక్కువ టైం అండి. బ్యాంకులో అలాంటి వాటిలో అయితే చాలా తక్కువ టైం ఉంటుంది, క్రాక్ చేయడానికి కూడా మనకి కష్టం అయిపోతుంది.
ఇక్కడ మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది చాలా కీలకం. అందుకని ఇందులో ఒక్కొక్క పేపర్కి 2 hours ఇస్తున్నారు. మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు కొంచెం కష్టపడితే, అలాగే మ్యాథమెటిక్స్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు రాయొచ్చు. మ్యాథమెటిక్స్ అంటే భయం ఉన్న వాళ్ళైతే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఆప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి సిలబస్ అంతా మీరే చదువుకోండి. ఎందుకంటే నేను సిలబస్ కూడా చెప్పుకుంటూ వచ్చానంటే మనకి వీడియో చాలా పెద్దదైపోయి లాగ్ అయిపోతుందండి. అందుకని ఈ వీడియో పెద్ద అయిపోతుంది కాబట్టి సిలబస్ అది మీరే చదువుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ చేసేటువంటి ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటారండి. ఈ CDS-1 ఎగ్జామినేషన్ 2021కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఇప్పుడు మనం ఒకసారి శాలరీ కూడా చూసుకుందాం. ఎవరైతే ఎగ్జామినేషన్ క్రాక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇందులో రిటర్న్ ఎగ్జామినేషను 5 days SSB ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. ఈ 5 days SSB ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అన్న దాని మీద పూర్తిగా నేను వీడియో చేశాను. మీరు ఎవరన్నా చూడకపోతే పైన ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, పైన ఐ కార్డ్ ఒకటి డిస్ప్లే అవుతుందండి. ఆ ఐ కార్డ్ మీద మీరైతే క్లిక్ చేసుకుని అదేంటో ఒకసారి మీరు ఆ SSB ఇంటర్వ్యూ ఏంటి, దానికి కథ ఏంటి, అసలు అది ఏ విధంగా జరుగుతుంది, ఆ 5 days ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. SSB ఇంటర్వ్యూ డీటెయిల్స్ అనే పేరుతో ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసుకునైనా సరే మీరు ఆ వీడియో చూడొచ్చు. పూర్తిగా అవగాహన కోసం మొత్తం పీపీటీలతో రెడీ చేసి చాలా బాగా చేశాను అది. సో అయితే ఇక ఈ టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఎవరైతే అభ్యర్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అవుతారో ఈ ఉద్యోగాలకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి లెఫ్టినెంట్ ర్యాంక్ ఇస్తారండి. ఈ లెఫ్టినెంట్ ర్యాంక్లో స్టార్టింగ్ శాలరీ ట్రైనింగ్లో ఉండగానే 56,000 రూపాయలు జీతం చేతిలోకి వస్తుందని చెప్పి ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఫిక్స్డ్ స్టైపెండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్ 56,100 రూపీస్ పర్ మంత్ అని ఇచ్చారు. ఆ తర్వాత మీకు శాలరీ చూసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇంకా నేను చెప్పక్కర్లే, మీకు నెలకు ₹1,00,000 దాకా చేతిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత చాలా అంటే చాలా అలవెన్సెస్ ఉంటాయండి. మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో ఆ పోస్టింగ్ ఏరియా బట్టి అలవెన్సెస్ ఉంటాయి. అలాగే సంవత్సరానికి యూనిఫామ్ అలవెన్స్ ఉంటుంది, ఫ్రీ రేషన్ ఉంటుంది, ఇంకా క్యాంటీన్ ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకు సంబంధించి ప్రతి నెల ₹2,250 పర్ చైల్డ్కి అయితే ఇస్తారండి. ఇంకా చాలా 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 అలవెన్సెస్ అయితే దీనికి ఉన్నాయి. కాబట్టి మిస్ చేసుకోకండి అవకాశాన్ని. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ పైన నోటిఫికేషన్ పైన లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 17/11/2020 ఈ డేట్లో మీరైతే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసుకుని మన భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్లో పూర్తిగా డీటెయిల్స్ అన్ని పెట్టానండి. అవి ఒకసారి క్షుణ్ణంగా చదువుకుని నోటిఫికేషన్ పరిశీలించి ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోకండి. నా బెస్ట్ సజెషన్ అయితే అది. ఎందుకంటే మంచి నోటిఫికేషన్ సంవత్సరానికి 2 సార్లు వస్తుంది కాబట్టి అప్లై చేసుకోవడం తప్పేం లేదు. ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. గివ్ ఏ ట్రై అండి, సింపుల్గా చెప్పాలి అంటే చాలా చాలా మంచి నోటిఫికేషన్. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి, తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ కెరియర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.